మీ చింతల గీతారెడ్డి ఇందాక ఒక వీడియో చూసిన అమ్మ కాల్వ సుజాత నువ్వు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు. ఎందుకంటే కల్వకుంట్ల కవితక్క గారిని ఉద్దేశించి ఈరోజు నువ్వు మాట్లాడడం జరిగింది. అవునమ్మ, గురుకుల విద్యార్థులు గురుకుల పాఠశాలల్లో ఎంతోమంది విద్యార్థులు చనిపోయినప్పుడు ఈరోజు నువ్వు మాట్లాడడానికి నీకు నోరు రాలేదు. కానీ నువ్వు సన్నబియ్యం గురించి ఈరోజు మాట్లాడుతున్నావు. సన్నబియ్యం గురించి మాట్లాడేటప్పుడు నువ్వు అంత మాట్లాడాల్సిన అవసరం లేదు తల్లి. అయినా గురుకుల పాఠశాల విద్యార్థులు చనిపోతున్నప్పుడు ఎవ్వరు కాంగ్రెస్ ప్రభుత్వం నోరిప్పలేదు. కానీ ఈరోజు కవితక్క మాట్లాడిందని చెప్పి నువ్వు పదే పదే మాట్లాడడం కరెక్ట్ కాదు. ఆయన లిక్కర్ రాని అంటున్నావు. తొట్టంలో పేరు పెట్టినవా లేదంటే నువ్వే పేరు పెట్టినవా? లిక్కర్ రాని అంటున్నావు. అమ్మ కాల్వ సుజాత, నువ్వు పదవుల కోసం ఆశపడుతున్నావు. నువ్వు పదవుల అంతస్తుల కోసం ఆశపడి ఈరోజు మైక్ దొరికింది కదా ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నావు. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి. ఇంకొకటి, మీ అయ్యాని ఉద్దేశించి మాట్లాడుతున్నావు. మీ అయ్య కాదు, తెలంగాణ కోసం కొట్లాడి తెలంగాణ రాష్ట్రం సాధించిన బాపు కేసీఆర్, ఆయన జాతిపిత. అది నీకు అనడానికి నోరు రాకపోతే నోరు మూసుకో, అంతేగాని ఎట్లా పడితే అట్లా మాట్లాడడం అది కరెక్ట్ కాదు. ఈరోజు నువ్వు కల్వకుంట్ల కవితక్క గారి ఫ్యామిలీని ఉద్దేశించి మాట్లాడి నీ అన్న, నీ అయ్య, నీ బావ పదవుల కోసం ఇంట్లో కొట్లాడను. పదవుల కోసం కొట్లాడే ఫ్యామిలీ కాదు, ప్రాణాలకు తెగించి కొట్లాడిన ఫ్యామిలీ. ఈరోజు నువ్వు కవితక్క గారి గురించి మాట్లాడడం, బాపు కేసీఆర్ గురించి మాట్లాడడం, కేటీఆర్ అన్న గురించి మాట్లాడడం, ఈరోజు హరీష్ అన్న గురించి మాట్లాడడం చాలా తప్పు. ఎందుకంటే కళ్ళు మూసుకొని మాట్లాడుతున్నావు, కళ్ళు లేక మాట్లాడుతున్నావా? నువ్వు మాట్లాడుతున్నావు కదా. కళ్ళు మూసుకొని ప్రవర్తించేది మీ ముఖ్యమంత్రి, కళ్ళుండి కళ్ళు లేకుండా ప్రవర్తించేది మీ కాంగ్రెస్ ప్రభుత్వం. ఇట్లాంటి ప్రభుత్వంలో నీకు చూడలేక ఉంటే నువ్వు కళ్ళు మూసుకో, అంతేగాని ఎట్లా పడితే అట్లా మాట్లాడి ఈరోజు నీ పరువు నువ్వు తీసుకోకు. కాల్వ సుజాత, అడ్డదిడ్డంగా నేను మాట్లాడితే నిన్ను కాలువలో తొక్కుతారు. ఇంకొక మాట ఏమంటున్నావు? ఎక్కువ మాట్లాడక లిక్కర్ రాని, నీ గురించి అంతా తెలిసి ఎక్కువ మాట్లాడితే ఢిల్లీకి పంపిస్తాను. ప్రశ్నించే గొంతులపైన, ప్రశ్నించే వాళ్ళపైన అక్రమ కేసులు పెట్టడం మీకు అలవాటే. నిజం ఒప్పుకున్నావు. ఎందుకంటే ఢిల్లీ పంపిస్తా నీ అయ్యేదా? ఏమైనా నీ అయ్య గట్టి పెట్టిండా ఢిల్లీది పంపించడానికి? అక్కడికి వెళ్ళి నిరూపించుకొని వచ్చింది. ఆమె కడిగిన ముత్తంలా బయటికి వచ్చింది. ఆమె నిర్దోషి అని చెప్పి నిరూపించుకొని బయటికి వచ్చి ఈరోజు వాళ్ళు అడిగిన దానికి ఇచ్చింది, గౌరవం ఇచ్చింది, కోర్టుకు గౌరవం ఇచ్చింది. ఆమె అడిగిన దానికి గౌరవం ఇచ్చింది. అంతేగాని ఈరోజు నువ్వు లిక్కర్ రానని సంభవిస్తున్నావు. తొట్టల్లో పేరు పెట్టలేదు, నీకు పేరు పెట్టమని పిలవలేరు. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు. ఎక్కువ తక్కువ మాట్లాడితే నిన్ను కాలువలో కలుపుతారు. కాలువ తస్మాత్ జాగ్రత్త.